ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం తండ్రి, నేను ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా మీ ఆత్మతో నన్ను నింపి వాక్యం విన్న ప్రతి బిడ్డ యొక్క హృదయంలోనూ నూరంతల ఫలం దయచేయమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసునామములో అతిమిక్కిలి వినయపూర్వకంగా బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు మనం కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం గురించి ధ్యానించుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఈ కీర్తన ఇశ్రాయేలు ప్రజలకు మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ దుష్టులంటే ఎవరైతే దేవుని విశ్వసించకుండా ఉన్నారో వాళ్ళందరూ దుష్టులు, పాపులు, అపహాసకులు. అంటే ఇక్కడ దుష్టత్వం అనేది మైండ్లో స్టార్ట్ అవుతుంది. అది ఒక క్రియ కాదు. అంటే ముందు ఆలోచన వచ్చి దాన్ని పనిగా చేస్తే అది పాపం అవుతుంది. కాబట్టి దుష్టులు ఏ విధంగా ఆలోచిస్తారో అటువంటి ఆలోచనలు మీ హృదయంలోకి, మనసులోకి రానివ్వకుండా ఉండండి అని అర్థం. 2వ వచనము, పాపుల మార్గంలో అంటే వాళ్ళు పాపము చేస్తూ వెళ్తున్నారు. మీరు అదే మార్గంలో నిలుచుంటే వారితో పాటు మీరు కూడా పాపం చేస్తూ వెళ్ళిపోతారు. అపహాసకులు అంటే ఒకరిని అపహసించడం, ఒకరిని పరిహసించడం, వెక్కిరించడం. ఇది నోట్లో నుంచి వస్తుంది. అంటే వారి నోట్లో నుంచి అవివేకమైన, మూర్ఖమైన మాటలు మొదలవుతాయి. అక్కడ కూర్చుంటే మనం వారితో పాలిభాగస్తులు అవుతాము. అంటే భౌతికంగా మనం ఈ ప్రపంచంలో జీవించాలి, కానీ ఆత్మలో వాళ్లకు దూరంగా ఉండాలి అని అర్థం. 3వ వచనము, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అంటే మనిషికి టైంపాస్ ఎలా అవ్వాలో తెలియక మిగిలిన మనుషులతో కూడా కలిసి కూర్చున్నప్పుడు ఆ టైం అంతా కూడా దేవునికి వ్యతిరేకంగా వృధా అవుతుంది. కాబట్టి మన విలువైన సమయాన్ని దేవుడు మనకిచ్చిన వాక్యం చదివి ఆనందించి ఆచరణలో పెట్టాలి. అంటే బలవంతంగా కాదు. దేవుడు వాక్యం చదువుతున్నామని కదా అని నిష్ట ప్రకారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 10 అధ్యాయాలు చదివేస్తే నా నిష్ట అయిపోయింది, అలా కాదు. అది ఆనందిస్తూ చదవడం కాదు. అంటే దేవుని వాక్యమును మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సందర్భంలోనూ ఉపయోగించాలి. అంటే మన జీవితమే వాక్యము అవ్వాలి. అతడు నీటి కాలువల యొరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఎవరైతే నేను చెప్పినట్లు నడుచుకుంటూ వాక్యం నందు ఆనందించి వారి జీవితాల్లో అలవర్చుకుంటూ ఉంటారో వారిని నేను ఎలా పోలుస్తాను అంటే, ఒక సెలయేరు పక్కన ఉండే చెట్టుకు ఎవరు నీళ్లు పెట్టని అవసరం లేదు. ఆ నీళ్లు ఆ చెట్టుకు సమృద్ధిగా పంపించబడతాయి. అప్పుడు ఏ సీజన్లో కూడా ఆకు వాడదు, ఫలం మాత్రం దాని కాలంలో పండుతుంది. అంటే సరైన సమయంలో చేయాల్సిన పని, అంటే ఏ సమయంలో చేయాల్సిన పని ఆ సమయంలో అది చేస్తుంది. అలా మన జీవితంలో ఎటువంటి సమయంలోనైనా మనం ఏ పని చేయాలో ఆ పని మనము చేస్తాము. అలాంటి జీవితం మనం జీవిస్తామని అర్థం. అంటే ఇక్కడ దేవుని వాక్యమును నీటితో పోలుస్తున్నారు, మనల్ని చెట్టుతో పోలుస్తున్నారు. ఇదే చెట్టు ఎడారిలో ఉంటే నీళ్లు లేక ఎండిపోయి నిస్సారమవుతుంది. అంటే ఇక్కడ శక్తి నీటిలో ఉన్నది, చెట్టులో లేదు. అంటే దేవుని వాక్యంలో శక్తి ఉన్నది. చెట్టు అనే మనము ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే మనలో మంచి ఆత్మఫలాలు బయటికి వస్తాయి, సరైన సమయంలో ఫలిస్తాము. కాబట్టి మనం దేవుని వాక్యమునకు దూరంగా ఉన్నామో దగ్గరగా ఉన్నామో అని ఆలోచించుకోవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు, మీరు నాయందు నిలిచిన ఎడల మీరు బహుగా ఫలిద్దురు. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందురు. దుష్టులు ఎడారిలో ఉన్నారు, వాళ్ళని చెట్టుతో కూడా పోల్చడం లేదు, పొట్టుతో పోలుస్తున్నాడు దేవుడు. వాళ్లకు పునాది లేదు కాబట్టి గాలి వీస్తే పోయి అది కొట్టుకొని పోతుందన్నమాట. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నిలబడాలంటే ఫౌండేషన్ కావాలి, అంటే విశ్వాసం అనే పునాది కావాలి. దేవుడు మన జీవితాలను పరీక్షించిన రోజు, ప్రభువా మీ యందు విశ్వసించి మేము పునాది మీద నిలబడ్డాం కనుక మనం పరలోకంలో అక్కడ నిలబడ్డామని చెప్పినప్పుడు మనం పరలోకంలో అక్కడ నిలబడతాం. దుష్టులు విశ్వసించలేదు కనుక ప్రభు వాళ్ళను నరకానికి వెళ్ళిపోండి అంటారు. 6వ వచనంలో, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఇక్కడ మార్గము అంటే క్రీస్తు. కీర్తనల గ్రంథం అంతా కూడా యేసు ప్రభువు దాగి ఉన్నారు అందులో, 150 కీర్తనలో కూడా. అంటే మనందరము క్రీస్తులోకి వెళ్ళిపోతున్నాం. అంటే యేసు ప్రభువు ఎక్కడ ఉంటే మనం అక్కడ ఉంటాం అన్నమాట. యేసే మార్గమైనప్పుడు ఆ మార్గము కాకుండా వేరే మార్గాన్ని మనుషులు ఎంచుకున్నప్పుడు అది నాశనానికి తీసుకువెళ్తుంది. నీతిమంతుల మార్గము తండ్రి సమక్షమునకు, పరలోక రాజ్యమునకు నడుపబడుతుంది. దుష్టుల మార్గము నాశనమునకు నడుపబడుతుంది. దేవుడు ఒక గీత, అంటే ఈ వాక్యం ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే, దేవుడు ఒక గీత గీశారు. గీత యువతల
తన బిడ్డలను గీత అవతల నన్ను విశ్వసించని వారు ఉంటారు. మీరు ఎప్పుడూ కూడా గీత యువతల వైపు ఉన్నప్పుడు మనం ధన్యులమవుతాం. దేవుడి చిన్న వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్.